అందరికీ నమస్కారం. మా ఫామ్‌కి స్వాగతం. ఈరోజు నేను నా చిన్న ఫార్మింగ్ ప్రయాణం గురించి, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ మరియు నేచురల్ ఫార్మింగ్ మధ్య తేడా ఏమిటో సులభంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఫార్మింగ్ మొదలుపెట్టినప్పుడు ముందుగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంచుకున్నాను. యాక్చువల్‌గా అప్పట్లో నాకు నేచురల్ ఫార్మింగ్ అంటే ఏంటో కూడా పెద్దగా తెలియదు. సో ఆర్గానిక్ ఫార్మింగ్తో మొదలుపెట్టాను. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే రసాయనాలు వాడకపోవటం, యూరియా, కెమికల్ పెస్టిసైడ్స్ బదులు కంపోస్ట్, పశువుల ఎరువు, గోమూత్రం, వేప నూనె, ఆర్గానిక్ ద్రావణాలు వంటివి వాడతాం. ఇది కెమికల్ ఫార్మింగ్ అంటే చాలా మంచిది. కానీ ఇందులో మనం మెన్యూర్స్, స్ప్రేస్, ఫెర్టిలైజర్స్ ఎప్పటికప్పుడు సిద్ధం చేసి వేసుకోవాలి. అంటే మొక్కలకు అవసరమయ్యే వాటిని మనమే బయట నుంచి సమకూర్చాలి. కొన్ని నెలల తర్వాత నేను నేచురల్ ఫార్మింగ్ వైపు మళ్ళాను. ఇది కొంచెం భిన్నంగా ఉంటుంది. అప్పుడు యాక్చువల్గా నాకు నేచురల్ ఫార్మింగ్ అంటే ఏంటో అనేది అనుభవంతో కొంచెం తెలిసింది. ఇక్కడ ఆలోచన ఏంటంటే, ప్రకృతి తనే నేలను, మొక్కలను చూసుకుంటుంది. మనం ఎక్కువగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఉదాహరణకు నేచురల్ ఫార్మింగ్లో నేలను ఎక్కువగా తవ్వం. పొడి ఆకులు, గడ్డి, పంట అవశేషాలతో నేలను కప్పేస్తాం. దాంతో మట్టిలోని పురుగులు, సూక్ష్మక్రిములు నేలను పోషిస్తాయి. ఎరువులు తయారు చేసి వారానికి ఒకసారి పిచికారీ చేయడం బదులు ఫామ్లో ఇకోసిస్టమ్ తనే పనిచేస్తుంది. పక్షులు పురుగులను తింటాయి. పశువులు ఎరువు నేలను బలపరుస్తుంది. సూక్ష్మజీవులు మొక్కలను ఆరోగ్యంగా ఉంచుతాయి. నా కోరిక ఏంటంటే, పక్షులు, పురుగులు ఇక్కడే తమ ఇల్లు కట్టుకోవాలి. అవి శత్రువులు కావు, మన స్నేహితులు. పుష్పాలను పరాగ సంపర్కం చేయడంలో, పురుగులను తగ్గించడంలో అవి సహాయం చేస్తాయి. అలాగే పక్షులు, జంతువులు మా ఫామ్లోని నీటి వనరులను ఆనందంగా వాడుకోవాలి. మనలాగే వాటికి కూడా సురక్షితమైన చోటు అవసరం. నాకు ఫార్మింగ్ అంటే కేవలం కూరగాయలు, పండ్లు పండించడమే మాత్రమే కాదు. మనుషులు, మొక్కలు, పక్షులు, పురుగులు, జంతువులు అందరూ కలిసి జీవించే ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించడం. ఇక్కడ నేను పనిచేయడానికి చాలా ఇష్టపడతాను. గంటల కొద్దీ ఫామ్లో గడిపేస్తూ ఉంటాను. పూలపై సీతాకోక చిలుకలు, పక్షుల కిలకిలలు, ఎలాంటి శ్రమ లేకుండా మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతున్నప్పుడు ఫార్మింగ్ పని కాదు, ఆనందం అనిపిస్తుంది. ఆనందం మామూలుగా ఉండదు, మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అన్నం పెట్టేది రైతు. మనం ఎప్పటి వరకు ఒక కన్జ్యూమర్గానే ఉంటాం చెప్పండి. అందువలన మనం ఉత్పత్తి చేసుకోవాలి. ఆ ఉత్పత్తి చేసుకోవడం కూడా ఎంత ఆనందంగా ఉంటుందంటే, అది అనుభవిస్తేనే తెలుస్తుంది ఆనందం. చక్కటి చల్లటి చెట్టు నీడల్లో ఉండటం, మొక్కలతో గడపటం, చిన్న పక్షులు, జంతువులు రావటం, మాటల్లో వర్ణించలేము ఆనందాన్ని. అంత ఆనందంగా ఉంటుంది. మరి స్నేహితులారా, ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్కి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఆర్గానిక్ ఫార్మింగ్ కెమికల్స్ లేకుండా, కానీ మనం బయట నుంచి ఎరువులు, స్ప్రేలు సిద్ధం చేసి వాడాలి. నేచురల్ ఫార్మింగ్ ప్రకృతినే పూర్తిగా నమ్మడం. చాలా తక్కువ జోక్యం అవసరం, మన అవసరం. ఇకోసిస్టమ్ తనే సమతుల్యం సాధిస్తుంది. ఆర్గానిక్ నుంచి నేచురల్ ఫార్మింగ్కి మారాను. ఎందుకంటే నా ఫామ్ నిజంగా అన్ని జీవులు ఆనందంగా నివసించే ఒక ఇల్లు కావాలి అని. ధన్యవాదాలు ఫ్రెండ్స్ చూసినందుకు. ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోండి. నేచురల్ ఫార్మింగ్కి మద్దతుగా నిలబడండి.
ఫార్మింగ్లో ఉన్న ఆనందాన్ని అందరం పంచుకుందాం, అందరం దాన్ని ఎంజాయ్ చేద్దాం. ఇది అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో మీరు నాతో కలిపి ప్రయాణిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.